నా కన్ను కన్నీళ్ళు ఓటలుగాను ఉండును గాక. చాలమ్మ, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గనుడా, అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడు అయిన గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. అయ్యను మంచి బోధకుడు, మంచి ఉపదేశకుడు తండ్రి, నీకు స్తోత్రాలు. నీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనని సెలవిచ్చిన తండ్రి, ఈ సమయంలో ఏ మాటలు బిడ్డలకు కావాలా మాటల ద్వారా బిడ్డలు మీరు ప్రోత్సహించండి, బలపరచండి. ప్రతి ఒక్కరిని మీ వాక్కు చేత తృప్తిపరచండి ప్రభు. నీకు స్తోత్రాలు. నిశ్చయముగా మీరే నన్ను పూర్తిగా మీ సిలువ చాటును మరుగుపరిచి మీరు మాట్లాడండి. గలిబిల ఆత్మల్ని, అంధకార శక్తుల అధికారమును, దురాత్మల ప్రభావమును యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి. దేవుని కృపా సహాయం మనకి తోడైండును గాక. ప్రభు నిశ్చయముగా మాకు తోడైంది. మీరు బిడ్డలతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. నిజంగా ఈ దినాల గురించి ఆలోచన చేస్తూ ఉంటే లోకమంతా కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కనబడినటువంటి వారు రేపటి దినాన్న మనం చూడలేకపోతున్నటువంటి భయంకరమైనటువంటి దినాలలో మనం బ్రతుకుతున్నాం. ఇదే ఇర్మియా గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. వీధులలో చంటి బిడ్డలు లేకుండాను, రాజ్య మార్గములో యవ్వనులు లేకుండాను మరణము కిటికీల గుండా ఎక్కుచూ ఉన్నదని ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ దినాలలోనే మనం ఉన్నామని గ్రహించాలి. ఇలాంటి భయంకరమైనటువంటి దినాలలో ఏం చేయమని ప్రభు అయినటువంటి దేవుడు నీతో, నాతో, మనతో ప్రభు అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడంటే రోదనము చేయాలి. ఏం చేయాలండి? రోదన చేసేటువంటి స్త్రీలను పిలవనంపుడే అని ప్రభు అయినటువంటి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చదివేమో ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో చూస్తే, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఓటగాను ఉండును గాక. ఎందుకని ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఈ సేవకుడు ఏడవటానికి కారణం ఏంటి? నాకు తింటాకి లేదు, ఉండటానికి లేదు, నాకు అది లేదు, ఇది లేదని ఏడవట్లేదండి. ఎవరి కోసం ఏడుస్తున్నాడంటే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నా జనులలో హతులవుచున్న వారి నిమిత్తం నా కన్నీళ్ళు కన్నీటి ఓటగా నేను చేసుకుని, నా తలను జలమయముగా చేసుకుని వారి కొరకు నేను దివారాత్రులు అంగలారుస్తున్నాను, రోదన చేస్తున్నాను. ఎందుకని ప్రార్థన చేస్తున్నాడంటే వారు కాపాడబడాలి, ఉగ్రత నుండి వారు తప్పించబడాలి, వారు రక్షించబడాలని దివారాత్రులు కూడా నేను ఏడుస్తున్నాను అంటున్నాడు. ఎందుకని తన ప్రజల కోసం ఏడవలసినటువంటి పని ఏంటి అంటే 2వ వచనంలో మనం చూస్తే, నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. చాలమ్మ, ఇక్కడ చూస్తే తన జనులందరూ కూడా ఎలా ఉన్నారంటండి? వ్యభిచారులుగా ఉన్నారంట, ద్రోహుల సమూహమునై ఉన్నారంటండి. మనం ఒక మాట ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, వారు వ్యభిచారులుగా, ద్రోహులుగా, మూర్ఖులుగా ఉంటే ఈయనెందుకు అంతగా బాధపడాల్సినటువంటి పని అంటే ప్రియమైన దేవుని బిడ్డ, వ్యభిచారులుగాను, ద్రోహులుగాను, మూర్ఖులుగా ఉంటే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి దిగొచ్చేస్తుందని ఇర్మియాకి తెలుసు. ఎవరికి తెలుసండి? ఇర్మియాకి తెలుసు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. కాబట్టి ఇక్కడ ఇర్మియా ఎందుకు ఏడుస్తున్నాడంటే, ఆ ఉగ్రత వారి మీదకి దిగొచ్చి వారి నాశనం కాకముందే, అయ్యా నా ప్రజలు కాపాడబడాలి, రక్షించబడాలి, సత్యాన్ని గ్రహించాలి, లోక సహవాసముల నుండి, లోకములో ఉన్నటువంటి మాలిన్యము నుండి వారు బయటికి రావాలి, విడుదల పొందాలని ఎవరిని బ్రతిమాలుతున్నాడంటే ఆ ప్రభు అయినటువంటి దేవునిని బ్రతిమాలుతున్నాడు. హెచ్చరించాడు. ఎవరినంటే తన ప్రజల్ని హెచ్చరించాడు.
మీరు అలా ఉండొద్దు. దేవుని ఉగ్రత మీ మీదకి వచ్చేస్తుంది. మీ మనస్సు మార్చుకుని దేవుని వైపు తిరిగి దేవుడు ఎలా అయితే బ్రతకమంటున్నాడో, ఎలా అయితే జీవించమంటున్నాడో అలా జీవించటానికి మీ మనస్సును దృఢపరుచుకోండి అంటే వారు వినట్లేదండి. ఎంత బోధించినా సరే ఇర్మియా మాట వారు గైకొనట్లేదు. ఇక ఆ సమయంలో ఏం చేస్తున్నాడంటే చెప్పి చెప్పి విసిగిపోయి దేవుని సన్నిధిలో పడి ఏడుస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? దేవుని సన్నిధిలో పడి మొరపెట్టడం మొదలు పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు కూడా మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు, చాలా ప్రతికూల పరిస్థితులు. ఈ సమయంలో మనం అందరం కూడా ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇర్మియా ఎలా అయితే దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడో, ఎలా అయితే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడో, ఎలా విజ్ఞాపన చేస్తున్నాడండి? తన కన్నులంట కన్నీటి ఓటలు అయిపోయినాయి అంటండి. తన తలేమో జలమయమైపోయిందంట. సామాన్యంగా అవుతుందంటారు అలాగా? ఎంత కన్నీళ్లు కారుస్తున్నాడో ఆలోచించండి. దేవుని సన్నిధిలో పెనుగులాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నేను బాగానే ఉన్నాను, ఎవరెలా ఉంటే నాకెందుకులేండి, నేను నా కుటుంబం నా బిడ్డలు సంతోషంగా క్షేమంగా కాపాడబడితే చాలు అనుకుంటే ప్రియమైన దేవుని బిడ్డ, అది దేవునికి సంతోషం కాదు. రక్షించబడినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి ఒక క్రైస్తవ విశ్వాసిగా పిలువబడుతున్నటువంటి నీవు నేను చేయాల్సినటువంటిది ఏంటి దినాలలో అంటే, ఇక్కడ ఎలా అయితే ఇర్మియా నా జనులలో హతులవుచున్న వారి నిమిత్తం నేను అంగలారుస్తున్నాను అంటున్నాడో, నేను కూడా వారి క్షేమం కొరకు, వారి భద్రత కొరకు, వారి కాపుదల కొరకు ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేయాల్సి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మనం ఆలోచన చేస్తే డిఎల్ మూడీ గారు గురించి మీకు ఒక మాట చెప్తాను. డిఎల్ మూడీ గారు తన యొక్క యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి సమయంలో దేవుని యొక్క సువార్తను విన్నాడంటండి. ఏం విన్నాడండి? దేవుని యొక్క సువార్తను విన్న వెంటనే పరిశుద్ధాత్మ దేవుని చేత అతడు అభిషేకించబడి విన్నట్టుగా లేడండి. ఆ సువార్తను ఎప్పుడైతే విన్నాడో వెంటనే ఈ దేవుని పని నేను చేయాలి, అనేకమైన ఆత్మలు నేను రక్షించాలి, ఖచ్చితంగా ప్రభు దేవుని యొక్క సేవ కొరకు నా జీవితం వాడబడాలని వాక్యం విన్నాడు. ఆ వాక్యం ద్వారా ప్రభావితం చెందాడు. పరిశుద్ధాత్మ దేవుని నింపుదల కలిగి ఉన్నాడు. వెంటనే సేవకుల దగ్గరికి పరుగు పెట్టి నాకు ఏదో ఒక పని అప్పగించండి, నేను ఏదో ఒక పని చేయాలి, ఇంతవరకు కూడా నేను దేవుని పని ఏది కూడా చేయలేదు కాబట్టి నాకు ఏదైనా పని అప్పగించండి సేవకుల్ని బ్రతిమాలుకుంటున్నాడంటండి. ఏ రోజైనా బ్రతిమాలుకున్నారమ్మా నాకు ఏదైనా బాధ్యత అప్పగించండి, దేవుని సన్నిధిలో ఆయన పనిలో నేను ఒక పనిముట్టుగా ఉండాలి అని ఖచ్చితంగా ప్రియమైన దేవుని బిడ్డ ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత, ఒక్కొక్క పని తీసుకుంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దేవుని కోత విస్తారంగా ఉంది. పనివారు ఎంతమంది ఉన్నారండి? చాలా కొద్ది మందే ఉన్నారు. కాబట్టి దేవుని పనిలో నేను ఒక పనిముట్టుగా వాడబడతానంటే విస్తారంగా ఆయన పని చేయొచ్చు. హల్లెలూయా. వెళ్ళి సేవకులను అడుగుతూ ఉంటే సమయంలో ఒక సండే స్కూల్ పరిచర్య ఉంది, ఆ బాధ్యత తీసుకోమని ఆ యొక్క సేవకులు చెప్పడం జరిగింది. అప్పటికి సండే స్కూల్ అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసండి. 16 మంది టీచర్స్ ఉన్నారంట, 13 మంది మాత్రమే పిల్లలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? లేదు 16 మంది పిల్లలు ఉన్నారు, 13 మంది టీచర్స్ ఉన్నారు. దాంట్లో ఇతడు కూడా చేరాడు. ఆ పిల్లల్ని చూసి ఈయనకి సంతృప్తి అనిపించలేదు. ఏం చేశాడో తెలుసమ్మా? వచ్చిన వారికే చెప్దాం, వచ్చిన వారితోటే చాలా అనుకోలేదు. వీధుల్లోనికి వెళ్ళాడు. ఖాళీగా ఓరకనే ఆ చెట్ల కింద పుట్ల కింద ఆడుకునే పిల్లలందరినీ కూడా పోగేసి తీసుకొచ్చి సండే స్కూల్లో కూర్చోబెట్టాడు. వీధుల్లోనికి, పట్టణాల్లోనికి, పల్లెల్లోనికి వెళ్ళి నాన్న మీరు ఎందుకు ఇక్కడ ఓరకే కాలయాపన చేయటం, ఏసై మాటలు మనం విందాం రండి, చక్కటి కథలు విందాం రండి, ఏసై పాటలు పాడదాం రండి అనేసి ప్రియమైన దేవుని బిడ్డ వారిని పురుకొల్పి ఎక్కడికి తీసుకుని వచ్చాడంటే ఆ సండే స్కూల్ పరిచర్యలో ప్రియమైన దేవుని బిడ్డ ఒక్కొక్కరిని చేర్చడం జరిగింది. కొన్ని దినాలకే ప్రియమైన దేవుని బిడ్డ వారు తీసుకున్నటువంటి అద్దె గృహం సరిపోవట్లేదంటండి. మరలా దానికంటే కూడా ఒక పెద్ద గృహాన్ని తీసుకున్నారు.
పెద్ద గృహాన్ని తీసుకున్నప్పుడు అది కూడా వేల మంది సండే స్కూల్ పిల్లలతోటి నింపబట్టడం జరిగింది. అది కూడా సరిపోవట్లేదు. ఇప్పుడు మూడవసారిగా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఒక నాటకశాలను వారు తీసుకున్నారంటే అద్దెకి. ఏం తీసుకున్నారండి? ఒక నాటకశాలను అద్దెకి తీసుకున్నారంట. ఎందుకంటే పిల్లలు వృద్ధి పొందుతూ ఉన్నారు. అంతకు మునుపు చూస్తే ఒక 16 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. కొత్త వారు ఎవరు కూడా చేర్చబడట్లేదు. ఏంటి కారణం అంటే వారిని దేవుని యొద్దకు నడిపించేటువంటి వారు లేరు. అక్కడున్న టీచర్స్ ఎలా ఉన్నారంటే సోమరులుగా బద్ధకస్తులుగా ఉన్నారు. కానీ బయటకు వెళ్ళి దేవుని పని చేసి సంఘంలో వారిని సమకూర్చేటువంటి వారు లేరు. కానీ డిఎల్ మూడీ అనేటువంటి వ్యక్తిలో దేవుడు ఆత్మల పట్ల భారాన్ని పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డ తన గడపడిన కనపడిన ప్రతి ఒక్కరిని కూడా సండే స్కూల్లో చేరుస్తుంటే ఆ నాటకశాలలో ప్రియమైనటువంటి దేవుని జనాంగమా శనివారం నైటు నాటకాలు వేస్తూ ఉంటే వచ్చినటువంటి ప్రజలందరూ కూడా త్రాగేసి సారా ప్యాకెట్లు అక్కడ పడేసి సిగరెట్ ముక్కలు పడేసి ఆ గోడల నిండా కూడా ఉమ్ములూసేసి భయంకరమైనటువంటి చిరాకు ఆ స్థలాన్ని చేసేసి వెళ్ళిపోయేవారట. వెళ్ళిపోతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ పొద్దుటే డిఎల్ మూడీ గారు అందరికంటే ముందుగా వచ్చేసి ఒక చీపిరి ఒక బకెట్ పట్టుకుని ప్రియమైన దేవుని బిడ్డ అక్కడ ఉన్నటువంటి ఆ సిగరెట్ మొక్కలు సారా ప్యాకెట్లు అక్కడ పడేసినటువంటి కైని కిల్లి అన్నీ కూడా కవర్లు పడేసి దూరంగా ఆ ఉమ్ములు ఊసేస్తే వాటిని ఇతడే తన చేతులతోటి శుభ్రం చేసి నీట్గా పిల్లలు వచ్చేసరికి ప్రియమైన దేవుని బిడ్డ శుద్ధి చేసేసేవాడట. హల్లెలూయా హల్లెలూయా. అతడు తన పుస్తకంలో ఒక మాట రాశాడు. ఏంటంటే ఈ పని చాలా దేవుని దృష్టికి ఘనమైనటువంటి పని. ఏం పని అంటున్నాడమ్మా? ఎలా ఎంచుకున్నాడు ఆయన ఈ పని? దేవుని దృష్టికి చాలా ఘనమైనటువంటి పని, ఆయనకి ఇష్టమైనటువంటి పని అని ముక్కుతూ మూలుగుతూ చిరాకు పడుతూ చేసేవాడు కాదంటండి. ఇష్టపూర్వకంగా అతడు సేవ చేసేవాడు. ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో ఏదైనా పని చేస్తున్నామంటే ఇష్టపూర్వకంగా చేస్తేనే ఫలాన్ని పొందుకోగలుగుతాం. సనుగుతూ గొనుగుతూ విసుక్కుంటూ చేస్తే మనం ఆశీర్వదించబడలేం. అది ఏ పనైనా నీకు అప్పగించిన చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు, ఎలా చేయాలండి? ఇష్టపూర్వకంగా చేస్తేనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ నువ్వు దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతావు. హల్లెలూయా. ఇప్పుడు చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఆ నాటకశాల కూడా నింపబడిపోయిందంటండి. ఏమైపోయిందండి? ఒకప్పుడే ఈ యొక్క డిఎల్ మూడీ ఆ సండే స్కూల్ పరిచర్య తీసుకోక మునుపు ఎంతమంది ఉన్నారండి? 16 మంది పిల్లలు మాత్రమే. కానీ ఒకే ఒక డిఎల్ మూడీ ఆ సంఘంలో ఎప్పుడైతే చేర్చబడ్డాడో ఏమైపోయింది? అక్కడ సండే స్కూల్ పరిచర్య ప్రియమైన దేవుని బిడ్డ విస్తరిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ ఈ యొక్క డిఎల్ మూడీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అది సేవకుల బాధ్యత, సేవకులే తీసుకొస్తారు, సేవకులే వెళ్తారు అని అనుకోలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ ఇది నా బాధ్యత, నేను దేవుని పని చేయాలి, దేవుని కొరకు ఆత్మలు రక్షించాలి అనేసి చక్కటి పరిచర్య చేయటం జరిగింది. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఈ యొక్క పని చేసేటువంటి డిఎల్ మూడీ యొక్క జీవితంలో అన్నీ కూడా చక్కగా చాలా సాఫీగా సాగిపోయి ఉంటాయి. అన్నీ కలిసి వచ్చేసి ఉంటాయి. ఏ వ్యతిరేకతలు లేవు, ఎటువంటి తిరుగుబాటు అనేటువంటి పరిస్థితి ఆయనకి ఎదురై ఉండవు అని మీరు అనుకుంటున్నారేమో. ఈ యొక్క డిఎల్ మూడీ ఆ సండే స్కూల్ పిల్లల్ని నడిపించే క్రమంలో ఎన్నో భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్నో చెంపదెబ్బలు తినాల్సి వచ్చింది. ఎన్నో నిందల అవమానాలు భరించాల్సి వచ్చింది. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, మనం మంచి పని చేయటానికి అడుగులు వేసే సమయంలో మనకి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ప్రోత్సాహం అనేది మనల్ని ఇంకా పురుకొల్పి ముందుకు నడిపించటం అనేది చాలా తక్కువ. వెనక్కి లాగేవారే చాలా ఎక్కువ మందిగా ఉంటారు. అవునా కాదండి? ఒక మంచి పని కోసం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు చేసేది మంచి పని చెయ్యని ప్రోత్సాహం ఇచ్చేవారు తక్కువ. కానీ ఒక చెడ్డ పని చేసేటువంటి వ్యక్తికి మాత్రం ప్రోత్సాహం ఇచ్చేది చాలా ఎక్కువ మందిగా ఉంటారు. మనం ఆలోచన చేస్తే పౌలు భక్తుడు సంఘాన్ని హింసిస్తూ దూషిస్తూ సంఘాన్ని ప్రియమైనటువంటి దేవుని జనాంగం చిత్రహింసలు చేసేటప్పుడు అధికారులు పెద్దలు అందరూ కూడా ఎలా ఉన్నారండి?
ఏమ్మా? హల్లెలూయా. తనకి సహకారులుగానే ఉన్నారు, వినిపిస్తుంది కదండి. కానీ దేవుని పని చేయాలని అడుగులు వేసినప్పుడు మాత్రం ఎంత పోరాటాన్ని జయించాల్సి వచ్చిందండి అతడు అంటాడు, నేను దేవదూతలకును మనుషులకు లోకమునకు ఒక వేడుకగా ఉన్నాను. దేవుడు అందరికంటే మమ్మను కడపట ఉంచి ఉన్నాడేమో అని నాకు తోచుచున్నదంటాడు. మేము నిందింపబడి దీవించుచున్నాం, దూషించబడి బ్రతిమాలు కొనుచున్నాం. అంటే దేవుని యొక్క మార్గాలు అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ, అడుగడుగునా కూడా ఏమొచ్చినాయంటే వ్యతిరేకతలు వచ్చాయి, తిరుగుబాటు స్వభావాలు ఎదుర్కోవలసి వచ్చింది, హింసలు దాడులు వచ్చాయి. అలాగని దేవుని పని ప్రక్కన పెట్టేశాడంటారా? నాకెందుకు, మునిపే నా జీవితం బాగుంది. ఈ దేవుణ్ణి ప్రకటించడం మొదలు పెట్టిన తర్వాత హింసలు, నిందలు, ఆకలి దప్పుకులని ఏ రోజు కూడా తనకు అప్పగించినటువంటి పని మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. ఇప్పుడు డిఎల్ మూడీ గారి గురించి మనం మాట్లాడుతున్నాం కదండి. ఈ విధంగా వేల ఆత్మల్ని దేవుని సంఘానికి చేర్చినటువంటి ఈ వ్యక్తిని ప్రియమైన దేవుని బిడ్డ ఇప్పుడు ఎలా ఉన్నాడండి? నేను ఇంతమందిని నడిపించాను కదా అని కాలుమే కాలేసుకుని కూర్చోలేదమ్మా ఆయన. ఇంత గర్వం కూడా ఆయనలో లేదు. మనం ఒకవేళ మన పక్కింటామని, పొరిగింటామని, వెనకింటామని నడిపించుకొస్తే నేను ఇంతమందిని తీసుకొచ్చాను, నా ద్వారానే సంఘం కట్టబడిందని కొంతమంది వ్యక్తులకైతే గర్వం వచ్చేస్తూ ఉంటుంది. కానీ వ్యక్తిలో గర్వం రాల. మన బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, అది దేవుడికి కూడా చాలా ఇష్టమైనటువంటి మాట. ఏంటంటే, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. హల్లెలూయా. నిస్వార్థంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నేను ఆత్మలు నడిపించుకొస్తే దాని ద్వారా సేవకుడు లబ్ధి పొందుతున్నాడు, కానీ నాకేముంది అనుకున్నాడే ఎప్పుడైనా వ్యక్తి? చెప్పాలండి, ఏ రోజు కూడా అనుకోలేదు. కానీ నేను పరలోకపు తండ్రి పని చేస్తున్నానని స్వార్థం లేకుండా చేసినటువంటి ఇన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో తెలుసండి. దేశ విదేశాలలో వాడబడ్డాడు. ఎక్కడ వాడబడ్డాడండి? హల్లెలూయా. ఇతడు మీటింగ్ పెడితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ స్టేడియంలో ఖాళీ ఉండేవి కాదంటండి. అక్కడ ఉన్నటువంటి హోటల్స్ తీసుకుంటే హోటల్ ఖాళీ ఉండేవాడు కాదట. ఒక దేశానికి వెళ్ళాడంట, ఆ దేశం నాకు జ్ఞాపకం లేదు. కానీ డిఎల్ మూడీ గారు వస్తున్నారని పబ్లిసిటీ చేసేసరికి ఎంతో మంది, కొన్ని వేల మంది ఎదురు చూస్తూ ఉన్నారంట. ఎక్కడ మీటింగ్ పెట్టాలి, ఎక్కడ మీటింగ్ పెట్టాలి, ఆయన వస్తే ఏది సరిపోదు అనుకుంటే అప్పుడప్పుడే రైల్వే ట్రాక్ ఏర్పాటు చేస్తూ ఉన్నారంటండి. రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు ఆ దేశంలో. ఆ రైల్వే యొక్క వేసేటువంటి ఆ ప్లాట్ఫామ్ వారు తీసుకుని ప్రియమైన దేవుని బిడ్డ మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చారో తెలుసండి. ఈ రోజునాడు ఒక 200 మంది, 300 మంది, లేకపోతే 1000 మంది సంఘం కలిగి ఉంటే ఆ సేవకులతో మనం మాట్లాడటానికి అవకాశం ఉంటుందా? చెప్పాలి. అవకాశం ఎవరో గొప్పగా చాలా మేము పైనుంచి దిగొచ్చామన్నట్టుగా ఫీల్ అయిపోతారు. 50,000 మంది వచ్చారంటండి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి 50,000 మంది ఊహించుకోండి. ఇక్కడ ఒక 100 మంది వచ్చి కూర్చుంటేనే మనం మురిసిపోతాం. అబ్బా, ఇవాళ మా సంఘంలో నిండుగా వచ్చారండి, ఎంత బాగా జరిగింది ఆరాధన, ఎంత బాగా జనాలు వచ్చారని. 50,000 మంది వచ్చారు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఒక్క మాట ఆలోచన చేస్తే ఎందుకు అంతగా దేవుడు ఆయనని ఆశీర్వదించాడు అని ఆలోచన చేస్తే తన్ను తాను తగ్గించుకుంటూనే దేవుణ్ణి హెచ్చిస్తూ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ముందుకు సాగాడు. తన యొక్క పుస్తకంలో మరొక మాట వ్రాసాడు. ఏంటో తెలుసండి, ఆ దినాలలో చర్చికి వెళ్ళాలంటే వెల చెల్లించాలంట. కొంత ధనాన్ని అక్కడ కడితేనే అక్కడ కూర్చోవడానికి అవకాశం ఉండేది, లేకపోతే అవకాశం ఇచ్చేవారు కాదు. అటువంటి పరిస్థితిలో ఈ యొక్క డిఎల్ మూడీ అనేటువంటి వ్యక్తి చెప్పులు ప్యాక్ చేసేటువంటి ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యాడు. చాలా మందికి వెళ్ళి వాక్యం వినాలని ఆశ ఉంది, కానీ వారికి ఉన్న పేదరికాన్ని బట్టి వెళ్ళి అక్కడ డబ్బులు చెల్లించి వాక్యం వినలేనటువంటి దేనస్థితి. ఇతడు ఏం చేసేవాడంటే, ఎన్నో అవసరతలు ఉన్నాయి వీరికి, అయినప్పటికీ కూడా తనతో పాటు ప్రతి వారం కూడా ఒక 2 వ్యక్తుల్ని తీసుకుని వెళ్ళి వారికి కూడా ఈయనే అక్కడ డబ్బులు కట్టి వారికి వాక్యాన్ని వినిపింపజేసేవాడంట. హల్లెలూయా. ఒక్క మాట ఆలోచన చేస్తే దేవుని ఆశీర్వాదాలు మేము పొందుకోవాలమ్మా, దేవుని దీవెనలతో మేము నింపబడాలంటే
నీ బలాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టాలి. ఏం ఖర్చు పెట్టాలండి? నీ బలాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టాలి. నీ ధనాన్ని కూడా దేవుని కోసం ఖర్చు పెట్టాలి. ఏం ఖర్చు పెట్టాలండి? నీ యొక్క సమయాన్ని కూడా దేవుని కోసం ఖర్చు పెట్టాలి. ఏం ఖర్చు పెట్టాలండి? మూడవదిగా నీ సమయాన్ని కూడా దేవుని కోసం ఖర్చు పెట్టాలి. కొంతమంది సమయాన్ని ఖర్చు పెడతారు, ధనాన్ని ఖర్చు పెట్టడానికి మాత్రం చాలా వెనకాడుతూ ఉంటారు. మరికొంతమంది ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు, కానీ ప్రియమైనటువంటి దేవుని జనాంగమా తమ యొక్క దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి మాత్రం ఇష్టపడు. కానీ నిన్ను నీవుగా సంపూర్ణంగా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా దేవుని యొక్క సన్నిధిలో అర్పించుకుంటే దేవుని ఎక్కడా కింద పెడతాడంటారా? ఒక చోట మీటింగ్కి వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళినప్పుడు వాక్యం అంతా చాలా అద్భుతంగా వాక్య పరిచర్య జరిగింది, అయిపోయింది. ఇంటికి వచ్చేసేటువంటి సమయంలో వారు భోజనం పెట్టారు, మంచిగా భోజనం చేస్తున్నాం. ఇక చివరిలో అమ్మ ప్రార్థన చేయండి నాకని ఒక పెద్ద ఆయన, ఒక 60 సంవత్సరాలు సంఘ సేవకుడు అడిగినప్పుడు నేను అంటున్నాం, అయ్యా మీరు పెద్దవారు, నన్ను దీవించి పంపించండి, నా కోసం ప్రార్థన చేయండి, మీకోసం ప్రార్థన చేసేంత పెద్దదాన్ని కాదు నేనని ఆయన చేత ప్రార్థన కోరినప్పుడు, లేదమ్మా నువ్వు చేయండి, లేదండి నేను లాస్ట్లో చేస్తాను మీరు చేయండి అనేసి అంటే ఆయన ప్రార్థన చేస్తున్నారు. నా మనసులో ఒక ఆలోచన, నీ చేతిలో ఇప్పుడు కానుక పెట్టారు కదా వారు, అందులో కొంత తీసి ఆ పెద్ద ఆయనకి, అందులో కొంత తీసి ఆ పెద్ద ఆయనకి అని. నేను బయలుదేరి వెళ్ళేటప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలుసండి. ఇంటి రెంట కట్టాల్సిన దినం వచ్చి 2 రోజులు అయిపోయింది. ఇంటి రెంట కట్టల వెళ్ళేటప్పుడు అనుకున్నాను, నాకు అక్కడ ఎంత కానుక పెడితే అంత రూపాయి కూడా నేను ఖర్చు పెట్టకుండా తీసుకొచ్చి నా యజమాని చేతిలో పెట్టేయాలి తప్ప రూపాయి కూడా తీయకూడదు అనుకున్నాను. ఆత్మదేవుడు నాలో బలంగా ప్రేరేపిస్తున్నాడు, కానుక పెట్టి ప్రార్థన చేయించుకొని. ప్రభు చాలా అవసరతలు ఉన్నాయి నాయన, ఇంటి రెంట కట్టలేదు ఎలాగా, అన్ని 500 రూపాయల కాగితాలు నా చేతిలో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ ఎంత పెట్టారో తెలియదు. అటువంటి టైంలో ఆత్మదేవుడు ప్రేరేపించాడు, కొంత తీసి ఆయన చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకున్నాను, వచ్చేసాను. ప్రియమైన దేవుని బిడ్డ మరొక రీతిగా ఆ 2వ రోజు సాయంత్రం అదే టయానికి ఒక వ్యక్తి 5,000 రూపాయలు తీసుకొచ్చి మాకు ఇవ్వటం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట ఆలోచన చేయండి, నేను అక్కడ విత్తింది ఒక 500 రూపాయలు, కానీ ఎంత పంట కోసానండి? ఒక 5,000 రూపాయలు నేను పొందుకోగలిగాను. ప్రియమైన దేవుని బిడ్డ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు కొన్ని సార్లు మిమ్మల్ని కూడా ప్రేరేపిస్తాడు, ఈ పని నువ్వు చెయ్యి, ఈ బాధ్యత నువ్వు తీసుకో, ఇదిగో దేవుని పని ఉంటే నువ్వు ఖర్చు పెట్టు, నువ్వు గుప్పిలు విప్పంటే ఆత్మ దేవుని యొక్క స్వరాన్ని ఏం చేస్తామంటే చంపేస్తుంటాం, ఆర్పేస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ కానీ ఆత్మ దేవుని స్వరానికి నువ్వు చెవియొగ్గి నువ్వు దేవుని పని కోసం ముందుకు అడుగులు వేస్తే, ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు దేవుని కోసం సమయం ఖర్చు పెట్టినా, ధనం ఖర్చు పెట్టినా, దేవుని కోసం నీ బలాన్ని ఖర్చు పెట్టినా, ఏది ఖర్చు పెట్టినా సరే దేవుడు మన రుణాన్ని ఉంచుకుంటాడంటారా? చెప్పాలి. దేవుడు మన రుణాన్ని ఏమాత్రం కూడా ఉంచుకోడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక్కరికి సంబంధించిన పనే, వారే చూసుకుంటారని ఏ ఒక్కరు కూడా అనుకోవటానికి వీల్లేదు. మా సంఘాన్ని బట్టి నేను ఎప్పుడు కూడా సంతోషిస్తూ ఉంటాను. ఎందుకంటే ఒక 100 మంది రోజు వస్తారని 100 మందికి వంటలు చేసేస్తే అనుకోకుండా కొన్ని సమయాల్లో 150 మంది వచ్చేస్తూ ఉంటారు, 200 మంది వచ్చేస్తూ ఉంటారు. స్పెషల్ కూడికలు పెట్టినప్పుడు సేవకుడికి ఒక్క మాట కూడా చెప్పకుండా సేవకుడు వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆ వాక్యం అయ్యేలోపు వచ్చినటువంటి వారికి ఖచ్చితంగా మేము ఫుడ్ ప్రిపేర్ చేసేయాలని వారు మాట్లాడేసుకుని ఇంట్లోంచి వారు బియ్యం తెచ్చేసి, ఒకరింట్లోంచి ఉల్లిపాయలు తెచ్చేసి, మరొకరు చికెన్ రప్పించేసి మాకు మొత్తం పూర్తయి భోజనాలన్నీ అయిన తర్వాతగా నా సంగతి తెలియదు. నిజంగా అన్ని సేవకుడే చూసుకోవాలంటే అవుతుందంటారా సంఘ పరిచర్య? ప్రియమైన దేవుని బిడ్డ అది మా బాధ్యత. నిశ్చయంగా ప్రియమైనటువంటి దేవుని జనాంగం వారు ఇచ్చేటువంటి సాక్ష్యాలు దేవుని పనిలో ప్రయాసపడుతుంటే మాకు అలసట, బలహీనత అనేది లేకుండా మా జీవితాల్లో నూతనమైనటువంటి కార్యాలు మేము చూడగలుగుతున్నాం అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ పక్కింటి ఆమె నాకు ఒక కూర గిన్నెతో చికెన్ వండుకున్నాను సిస్టర్, బిర్యానీ చేసుకున్నాను, ఒక గిన్నెతోటి తీసుకొచ్చి నాకు ఒక బిర్యానీ కొంచెం చికెన్ కర్రీ ఇచ్చింది. 2వ రోజు నేను కూడా బిర్యానీ చేసా, చికెన్ కర్రీ కొన్ని దినాల తర్వాత ఇవ్వకోకుండా ఉండగలుగుతానా? ఖచ్చితంగా మొన్న వారు నాకు పెట్టారు,
కాబట్టి ఖచ్చితంగా నేను కూడా ఇవ్వాలి. ఎప్పుడు నేను తీసుకుంటూనే ఉండి వారికి ఇవ్వకపోతే అది పద్ధతి కాదని ఖచ్చితంగా ఏదైనా ఒక వ్యక్తి ఇస్తే వెంటనే వారికి ఏదో ఒకటి ఇవ్వాలని ఏం చేస్తామండి? ఒక మనసు కలిగి ఖచ్చితంగా మనం కూడా ఇచ్చే స్థితిలో ఉంటాం. అదే విధంగా ప్రియమైనటువంటి దేవుని జనాంగం, దేవుని పని కోసం మనం ప్రయాసపడుతూ దేవునికి ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించడానికి ఏం చేస్తాడండి? ఆయన కూడా ముందుగానే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వాక్యాన్ని నేను చూపిస్తాను. 32వ కీర్తన ఒకసారి చదువుకుందాం. చదవండి మొదటి నుంచి. నలభై 41వ అధ్యాయము మొదటి నుంచి. కీర్తనల గ్రంథం 41వ అధ్యాయం మొదటి నుంచి. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చుకుని వానిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. హల్లెలూయా. ఇక్కడ మనం చాలా విషయాలు చూస్తున్నాం కదండి. యెహోవాని కాపాడును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చుకు వానిని దేవుడు అప్పగింపడు. రోగశయ్య మీద ఉండగా దేవుడే వానిని ఆదరించును, నీవే వానిని స్వస్థపరచుదు. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకోవటానికి కారణం ఏంటంటే ఆ పై అధ్యాయము అదే వచనంలో ఏమని వ్రాయబడిందంటే బేదలను కటాక్షించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఇవన్నీ క్రింద వ్రాయబడినటువంటి కార్యాలన్నీ నీ జీవితంలో జరగాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే బేదల్ని కటాక్షించేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. నీ ఇరుగు పొరుగు వారు నీకు ఎదుట అనేక మంది తినటానికి తిండి లేక, ధరించుకోవటానికి బట్టలు లేక, ఏవేవో అవసరతలో ఉన్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ నువ్వు చూస్తూ నువ్వు వింటూ వారు కరువులో ఉన్నారు, తినటానికి తిండి లేదు అనుకుని నీకు తెలిసినప్పటికీ కూడా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. ఖచ్చితంగా నీ ఎదుట ఉన్నటువంటి పేదలకి, దీనులకి, దరిద్రులకి ఏం చేయాలంటే నువ్వు చేయి చాపే స్థితిలో ఉండాలి, ఇచ్చే స్థితిలో ఉండాలి. దానిని బట్టి ప్రభు అయినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే రోగశయ్య మీద ఉండగా ఆయనే నిన్ను బాగు చేస్తాడట. హల్లెలూయా. నీ శత్రువుల యొక్క ఇచ్చకు దేవుడు నిన్ను అప్పగించినట్టు రోగము కలగగా ఆయనే నిన్ను బాగు చేస్తానని ప్రభు అయినటువంటి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పేదలకి అప్పించువాడంట యెహోవాకు అప్పించువానితో సమానం. హల్లెలూయా. ఈ రోజు నాడు చాలా మంది మీ సంఘంలో కూడా నేను విన్నాను, ఈ వరద బాధితులకి కొంత అమౌంట్ కలెక్షన్ చేసి వారికి కొన్ని అవసరతలు తీర్చడానికి, వారి పూర్తి అవసరతలు మనం తీర్చలేము, అది దేవునికే సాధ్యం. కానీ మీరు కొంతవరకు ప్రియమైన దేవుని బిడ్డ గుప్పులు విప్పి వారికి సహాయం చేశారని విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. హల్లెలూయా. ఇది అపోస్తలుల యొక్క పరిచర్యలో ఒక భాగం. ప్రియమైనటువంటి దేవుని జనాంగం వారు కూడా తమకు కలిగినటువంటి భూములను అమ్మి దాంట్లో పేదలైనటువంటి వారికి, దీనులైనటువంటి వారికి ఏం చేశారండి? వారు ఇచ్చి వారి అవసరతలు తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మనం దేవుని యొక్క ప్రేమను బట్టి ఏ పని చేసినా, ఏ కార్యం చేసినా దాని విషయంలో నువ్వు ఏమీ నష్టపో. అయ్యో నేను ఒక 500 ఇచ్చేసానే, 1000 రూపాయలు ఇచ్చేసానే అని నువ్వు ఏ రోజు కూడా బాధపడద్దు. ప్రియమైన దేవుని బిడ్డ మనం చనిపోయేటప్పుడు మనం ఏది పట్టుకెళ్ళం. నేను పట్టుకెళ్తామంటారా? వాని క్రియలు వాని వెంట వచ్చునని ఆత్మ చెప్పుచున్నాడని ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది. మనతో వచ్చేది ఏంటండి? మన క్రియలే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మన వెంట వస్తాయి. కాబట్టి దీనులకి, పేదలకి నువ్వు సహాయం చేసినప్పుడు, మూడవదిగా దేవుని యొక్క సేవా పరిచర్యలో కూడా ఆయన పరిచర్య చేయడానికి నువ్వు ముందుంటూ అనేక మందిని ప్రోత్సహిస్తూ రండి మనం దేవుని పని చేద్దాం, దేవుని పనిలో సహకారులుగా ఉందామని కొంతమందిని పురుకొల్పుతూ నువ్వు ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎప్పుడు కూడా కింద పెట్టడు, కానీ ఉన్నతమైనటువంటి స్థితిలోనే ఉంచుతాడు. హల్లెలూయా. డిఎల్ 3 ఎవరి రాజ్యాన్ని కట్టడానికి ప్రయాసపడ్డాడండి? దేవుని రాజ్యాన్ని కట్టడానికి ప్రయాసపడ్డాడు. అయ్యో నేను దేవుని కోసం ఏం చేయలేకపోతున్నాను, ఏదో ఒకటి చేయాలనేసి దేవుని పని చేయటం ఆరంభించాడు. ఒకవైపు తన
తన చెప్పుల షాప్లో పనిచేస్తూ ఉన్నాడు. ఆదివారం వచ్చినప్పుడు ఫుల్ టైం దేవుని సన్నిధిలో నేను పిల్లల్ని నడిపిస్తూ, వారికి వాక్యాలు బోధిస్తూ, పాటలు నేర్పిస్తూ, తను చేయగలిగినటువంటి సహాయం చేస్తూ ముందుకు సాగాడు. ఒక ఉన్నతమైనటువంటి దేశ విదేశాల్లో వాడబడటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కానే కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఉన్నతంగా దేవుడు అతన్ని వాడుకున్నాడు. ఈ రోజు కూడా నువ్వు దేవుని సన్నిధిలో ఏ పని చేసినా, ఎంత ప్రయాసపడినా దానికి తగినటువంటి ఫలం ఖచ్చితంగా ప్రభు అయిన దేవుడు నీకు ఇచ్చేవాడుకున్నాడు. ప్రభు అయినటువంటి దేవుడి మాటలు మీ హృదయాల్లో ముద్రించును గాక. ప్రభు ఈ రోజు మనతో మాట్లాడిన మాట ఏంటండి? నా జనులలో హతులవుతున్నటువంటి వారి నిమిత్తం నా తలను జలమయముగా, నా కన్నులు కన్నీటి ఓటలుగా చేసుకుని ఆయన సన్నిధిలో నేను అంగలారుస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. మన ఎదుట కూడా ఎంతో మంది నశించిపోతున్నారు, ఎంతో మంది చనిపోతూ ఉన్నారు, ఎంతో మంది కరువులో ఉన్నారు. వారి నిమిత్తం సంఘముగా, విశ్వాసులుగా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే రోదన చేసి, అంగలార్చి దేవుని సన్నిధిలో వారి నిమిత్తం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మనం వెళ్ళి వారికి సహాయం చేయలేకపోవచ్చు, కానీ మనం చేసే ప్రార్థన ఖచ్చితంగా వారికి సహాయాన్ని అనేది అందిస్తుంది. హల్లెలూయా. దేవుడి మాటలు మీ హృదయాల్లో ముద్రించును గాక. ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకురాలకు కూడా ప్రభు నామంలో వందనాలు తెలియపరుస్తూ ఆ మాటలు ముగిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలోని వాక్యం నిమిత్తం దేవుడు